ఎవర్రవాడు మన సంపత్గాడా? అరే ఎటువేండ్రా వీడు ఇన్ని రోజులు ఊళ్ళో కనబడతలేడు? అత్తగారింటికి పోయిండ్రా. పెళ్ళామి లెక్కలకు అవ్వగారింటికి వీకింది. పెళ్ళాంతో ఒక పట్టుకొని వీడు అత్తగారింట్లో చేరిండు. పెళ్ళైనాక అత్తగారింటికి కూడా ఏం సింగారం రా? మరి ఇక్కడేం సింగారం ఉందిరా? వాడేమన్నా పని చేసేటోడా పాడా? ఊరు మీద వడదీరి కూడానా? గడియ రికాన్ లేదు, గవ్వ రాకట్లేదు. ఇల్లు ఎట్లా కడుతుందిరా? పెళ్ళాం చూసింది పీకింది. నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఊరి మీద పడి తిరిగేటోనికి వాని ఇల్లు అయితేంది, అత్తగారి ఇల్లు అయితేంది. అత్తగారి ఇంటికి అయితే ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ. అందుకే పిల్లని తోక పట్టుకొని అక్కడ ఏరిండ్రా. అరే సంపద గాని పిల్లం జాడిచి తనినట్టున్నదిరా. అటోలదంతా అవతల పడ్డాడు. సప్పుడేకుండ్రా అని పిల్ల వదలే గయ్యాడిది. వాళ్ళని జోడించి మనల్ని జాడించింది అంతదిరా. మంది బాగున్నట్టున్నారు కదా, అందరూ తిజ్జతుతారు. భవానీ అక్కడ మా దోస్తులు ఉన్నారే, వాళ్ళు ఊరికి ఇజ్జత్ పోతుంది. జర బ్యాగ్ పట్టుకోవా ప్లీజ్. పట్టుకరా. వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెల దడదడ. ఏంది ఎటో తయారైనవు? పనికి పోతున్నాను. పని కాని పోవుడు, పని పాత్ర పెట్టి ఇంటికి వచ్చి పండుడు, గదే కదా నువ్వు చేసే పని. ఇంకేమున్నది ఇక?
పడుకోదామని వచ్చి ఈ చెట్టు కింద కూర్చున్నామేమోరా. బట్టే నేను ఎందుకు కూర్చున్నారా? ఎవడన్నా పనికి వెళ్తాడేమోననే కూర్చున్నా. అరే అబ్బా నీటి పని ఏముంది, పని పాత్ర పెట్టి ఇంటికన్నా వీక్తా. కూర్చొని చూస్తూనే పని దొరుకుతుందా? మరి ఏం చేయమంటావురా? అరే సంపతు, అట్లా పోయి వాన్నో వీన్నో పని దొరుకుతుందా అని అడిగి తెలుసుకోవాలి. ఉత్తు కూర్చుంటే దొరుకుతుందా రా? పని వాన్నో వీన్నో నేనెందుకు అడుగుతారా? అడగకుంటే పని ఎట్లా దొరుకుతుందిరా? ఏహే, ఎవరికన్నా అవసరం ఉంటే వాడే వచ్చి వెళ్తాడు. అరే నువ్వు వేసే పీకుడు పనికి ఎవడో వచ్చి అమ్మా రామ్మా చిలకమ్మా అమ్మా రామ్మా చిలకమ్మా అని పిలిచి పిల్లనిచ్చినట్టు పనిస్తాడు అనుకుంటున్నావారా? నువ్వేవో వేసుకోవాలి. ఇస్తారు, ఎందుకు ఇయ్యర్రా? మా అత్తగారు పిలిచి పిల్లనియలేరా? పెళ్ళి చేయలేదా, సంసారం చేస్తలేమా? నీకు ఏ కండిషన్ మీద పిల్లనిచ్చిరో మాకు తెలియదా అనుకున్నావా? మీ అత్తగారు ఏమన్నారు? 10 లక్షల కట్నం ఇస్తా అన్నారు. కానీ మా పిల్లని ఎంత కొట్టినా ఎంత తిట్టినా పడితేనే నీకు పిల్లనిస్తా అని బాండ్ పేపర్ రాసుకొని నీకు పిల్లనిచ్చారు. అంతేగాని నువ్వు పెద్ద తురుంకాను అని నీకు పిల్లనిచ్చిందా? బాగా తెలియదా? ఈ విషయం మీకు ఎట్లా ఎరుకరా? ఈ విషయం మాకే కాదు, ఊళ్ళో అందరికీ ఇరికే. ఇంకేంద్రా మనం అవుతుంది మా ఇంటి తీసిరు కావచ్చు. పోయి 90 గుద్ది తాగి పడుకోపో. నువ్వు చేసేది అదే కదా. భవానీ బువ్వంటలేదా? నువ్వు ఎక్కడిది? సిలిండర్ లేదు. సిలిండర్ లేదా? మొన్న ఎంపుకొచ్చిన కానీ. నింపుకత్తే నేనేమన్నా అమ్ముకున్నానైంది? ఇంకా పక్కింటి కవితకు కిరాయికి ఇచ్చిన. సిలిండర్ కిరాయికి ఇచ్చుడేంది? ఇచ్చిన మరి. ఇవ్వకపోతే చికెన్ ఎవరు తెస్తారు? మీ అయ్య తెస్తాడా? ఇలా సిలిండర్ కిరాయికి ఇస్తేనే వచ్చిన పైసలతోటి చికెన్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవా సచ్చుకోవా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని దారి కడ్డంగా వస్తున్నావు. ఆడింది నా సినిమా, ఆగకుండా ఆడింది. అప్పుడు అవి అట్లా నడిపించిన. ఈ 6 రోజుల వరకల్లా మళ్ళా చిరు బుజ్జవ్వ నీలంచు అప్పదాని సోగే మా అల్లుడొచ్చిండని 5 రూపాయలు పెట్టి ఈత కళ్ళు నేను తెస్తే పీసే లేదని వాడు కేసు పెట్టిండే. అల్లుడొచ్చిండని 5 రూపాయలు పెట్టి ఈత కళ్ళు నేను తెస్తే పీసే లేదని వాడు కేసు పెట్టి ఏ భవానీ, ఆ చికెన్ బిర్యానీ రుచి వాసనలు చూసి బాగా రోజులైంది. బిర్యానీ వండి పెట్టావా ప్లీజ్? చికెన్ బిర్యానీ రుచి సువాసన కావాలంటే ఇంట్లోనే అండక్కర్లేదు. బిర్యానీ సెంటర్ కాడుకోయి నిలబడితే బోలెడన్ని సువాసనలు వస్తాయి. ఏమండి, నాకు తిరుపతి దేవుని చూడాలని ఉన్నది. ఒకసారి తిరుపతి తీసుకుపోవా? తిరుపతి దేవుని చూడాలంటే తిరుపతి దాకా ఎందుకే? ఆ టీవీలో భక్తి ఛానల్ పెట్టుకొని చూడు, సరిపోతుంది. నాశనం అయిపోతావు. నిద్ర పోవాలంటే నా ఒళ్ళోనే పడుకోక్కర్లేదు, బయట కూడా పడుకోవచ్చు.
బయట కూడా పడుకోవచ్చు. ఇక బ్రతుకా ఇక బ్రతుకా ఇక బ్రతుకా ఇక బ్రతుకా ఇక నేను బ్రతుకు నా బిడ్డ కొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరుతా నతులే ఉయ్యాలో సంపతి బాగుందావా? బాగున్నా కానీ ఏం సంగతి మళ్ళీ హీరోయిన్కి తయారైనావు? నీలాంటి హీరో ఎక్కడ దొరుకుతానా అని హీరోయిన్ లెక్క రెడీ వస్తున్నాను. నాతో నువ్వేం ఎగురుతావులే. ఇంటికాడ మీ పిల్ల ఉంది కదా సాధన అయితే దాంతో ఎగిరిపో. ఇంటికాడ మీ పిల్ల ఉంది కదా సాధన అయితే దాంతో ఎగిరిపో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషాని ఫిలిమ్స్. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.